బ్రేకింగ్ న్యూస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిపై ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. సీఎం పదవికి ఏక్నాథ్ షిండే రాజీనామా చేశారు. దీంతో మహారాష్ట్ర సీఎంగా మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పగ్గాలు చేపట్టే అవకాశం కనిపిస్తోంది. దీనిపై నేడు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. డిసెంబర్ 2న సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేస్తారంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. మరోవైపు తన నివాసానికి పార్టీ కార్యాలయానికి ఎవరూ రావద్దంటూ ఎక్స్ వేదికగా పార్టీ శ్రేణులకు షిండే సందేశమిచ్చారు. తదుపరి ముఖ్యమంత్రి ఎన్నికయ్యే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని షిండేను ఆ రాష్ట్ర గవర్నర్ కోరారు. దేవేంద్ర ఫడ్నవీస్ వైపే బీజేపీ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఫడ్నవీస్ కే తన మద్దతు అంటూ ఇప్పటికే అజిత్ పవార్ సంకేతాలు ఇచ్చారు. మరోవైపు తన నేతకు మరోసారి అవకాశం దక్కాలంటూ షిండే వర్గం పూజలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరనే దానిపై అయితే ఉత్కంఠ కొనసాగుతుంది. దీనికి సంబంధించి తాజా డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు ఢిల్లీ నుండి. శివ, చెప్పండి. అయితే ఏక్నాథ్ షిండే అయితే రాజీనామా కూడా చేసేశారు. అయితే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలన్నారు. అటు ఏక్నాథ్ షిండే ప్లేస్ లో అయితే ఫడ్నవీస్ ఎన్నుకోనున్నట్లు తెలుస్తోంది. అసలు నిజంగానే ఫడ్నవీస్ అక్కడ సీఎంగా అయ్యే అవకాశం ఉందా? పూర్తి వివరాలేంటి? రైట్ ప్రస్తుత మహారాష్ట్ర సీఎం పంచాయతీ ఇంకా కొనసాగుతుంది. ఇంకా ఉత్కంఠ కొనసాగుతుంది. మహారాష్ట్రలో మహాయుతి భారీ విజయం సాధించి వారంతా ఆనందోత్సాహంతో ఉన్నప్పటికీ కూడా సీఎం పీఠం ఎవరికి దక్కబోతుందనే ఉత్కంఠ మాత్రం ఈ మూడు పార్టీల నేతల్లో కొంత ఆందోళన అయితే వ్యక్తమవుతోంది. ఎవరికి వారు తమనైతే ముఖ్యమంత్రి అవుతారంటూ కూడా అంతర్గతంగా వారు చర్చించుకుంటున్నప్పటికీ ఫైనల్గా అజిత్ పవార్ సీఎం రేస్ నుంచి తప్పుకున్నారు. తన మద్దతు దేవేంద్ర ఫడ్నవీస్కే అంటూ కూడా ఇండైరెక్ట్గా తన మద్దతును ఎమ్మెల్యేలతో మాట్లాడిన సందర్భంలో చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇక ప్రధానంగా ఇప్పుడు ఏక్నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్ వీరిద్దరిలో అధిష్టానం ఎవరిని సీఎం కుర్చీపై కూర్చోపెట్టబోతోంది అనేది కూడా తెలియాల్సి ఉంది. ఈ ఉత్కంఠ అనేది గత కొన్ని రోజులుగా ఫలితాలు వచ్చినప్పటి నుంచి కూడా కొనసాగుతోంది. మరోసారి ఏక్నాథ్ షిండేని ముఖ్యమంత్రి చేయాలంటూ కూడా షిండే కుమారుడు, మరోవైపు షిండే వర్గం అంతా కూడా ఇటు ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇటు ఎన్నికల్లో కూడా ముఖ్యమంత్రి ఫేస్గా షిండేను తీసుకువెళ్లారు కాబట్టి ఇంత భారీ మెజార్టీ సాధించామనేది ఇటు షిండే వర్గం అయితే అంతర్గతంగా చర్చించుకుంటుంది. కొంతమంది బీజేపీ నేతలను సిఫారసు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి షిండేను చేయాల్సిందిగా కూడా వారితో చెప్పినట్లుగా తెలుస్తోంది. కానీ ఫైనల్గా అధిష్టానం మాత్రం దేవేంద్ర ఫడ్నవీస్ వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. గతంలో ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం, సొంత పార్టీ కావడం, అందులోనూ మహారాష్ట్రలో 149 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ దాదాపు 133 స్థానాల్లో విజయం సాధించింది. కాబట్టి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ ఉంది. కాబట్టి ఈసారి బీజేపీకే ముఖ్యమంత్రి పీఠం ఇవ్వాలి అనేది బీజేపీ నేతలైతే డిమాండ్ చేస్తున్నారు. దానికి అనుగుణంగానే ఇప్పటికే ఇండికేషన్స్ కూడా అధిష్టానం నుంచి వారికి వెళ్ళినట్లు తెలుస్తుంది. కానీ అధికారిక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈలోపు మొత్తం అందరితో కూడా ఈ మూడు పార్టీలకు సంబంధించిన దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్, ఏక్నాథ్ షిండే వీరందరితో కూడా చర్చించి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రికి ఉంటే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అనేది అధికారికంగా వారిద్దరితో ప్రకటన ఇప్పించాల్సి ఉంటుంది. వారి అనుచర వర్గాన్ని కూడా సముదాయించాల్సి ఉంటుంది. భవిష్యత్తులో మీకు అందరికీ కూడా సముచిత స్థానం కల్పిస్తామని వారి అనుచర వర్గంతో వారందరూ కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ రోజు లేదా రేపట్లోగా ఈ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేస్తారు అనే దానిపై మాత్రం ఉత్కంఠ వీడే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు నిన్ననే తన ముఖ్యమంత్రి పదవి కంటే నిన్నటితోనే మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగిసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. రాజీనామాను గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఆమోదించారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలంటూ కూడా గవర్నర్ ఏక్నాథ్ షిండేని కోరిన నేపథ్యంలో ప్రజెంట్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండే కొనసాగుతున్నారు. ఈ రోజు రేపట్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అనేది కూడా అధిష్టానం తమ నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తోంది. ప్రసూన. రైట్ శివ, థ్యాంక్ యూ.